హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీపీజీసెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 25 టాపిక్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్. సో మన కార్బోహైడ్రేట్స్ నుంచి దీని వెయిటేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ మీకు 1 to 2 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మనకి రీసెంట్ 3 years చూసుకున్నట్లయితే ఏ కాన్సెప్ట్స్ నుంచి మీకు కార్బోహైడ్రేట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వచ్చాయి అనుకుంటే రఫ్ డిగ్రేడేషన్ రియాక్షన్ గురించి, అలాగే కిలియాని ఫిషర్ సింథసిస్ సంబంధించి, అలాగే ఆల్డో హెక్సోస్ అండ్ కీటో హెక్సోస్ కి ఎగ్జాంపుల్స్ అనేవి వీటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. అయితే మీకు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, మనకి జనరల్ గా కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. ఏంటి, పాలీహైడ్రాక్సీ అంటే హ్యావింగ్ మెనీ హైడ్రాక్సిల్ గ్రూప్ అండ్ కార్బోనైల్ గ్రూప్ ఆల్సో. ఇలా ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న కాంపౌండ్స్ మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ చూసుకుంటే మనకి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ షుగర్స్, అంటే ఎన్ని షుగర్ యూనిట్స్ ఉన్నాయో దాని బేస్ మీద మనకి ఒక క్లాసిఫికేషన్ ఉంది. అలాగే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ బేస్ మీద కార్బోహైడ్రేట్స్ మనం ఎలా క్లాసిఫై చేసామో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి, మోనోసాకరైడ్స్. సో ఇక్కడ సాకరైడ్స్ అంటే షుగర్స్ అన్నమాట. ఏంటి, షుగర్స్. మోనో మీన్స్ హ్యావింగ్ ఓన్లీ సింగిల్ షుగర్ యూనిట్, అంటే ఒకే షుగర్ యూనిట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక మోనోమర్ లాగా, అంటే ఇది ఫర్దర్ గా మనం హైడ్రాలసిస్ చేయగా ఎలాంటి రియాక్షన్ చూపించదు. ఓన్లీ సింగిల్ షుగర్ యూనిట్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏమంటాం మనం, మోనోసాకరైడ్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్. వీటిని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఎలాంటి ప్రోడక్ట్ కూడా మనకి ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే డైసాకరైడ్స్. సో ద నేమ్ ఇండికేట్స్ డై మీన్స్ హ్యావింగ్ 2 షుగర్ యూనిట్స్. దట్ మీన్స్ వీటిని మనం హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ ఇవి ఫర్దర్ గా 2 మోనోసాకరైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అలాగే ఏవైతే మనకి 2 షుగర్ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయో హైడ్రాలసిస్ చేసినప్పుడు వాటిని ఏమంటామంటే డైసాకరైడ్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ సుక్రోజ్, మాల్టోజ్, అలాగే లాక్టోజ్. ఇవి హైడ్రాలసిస్ ని పార్టిసిపేట్ చేయగలవు హైడ్రాలసిస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ ని హైడ్రాలసిస్ చేస్తే మనకి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనే 2 షుగర్ యూనిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలాగ హైడ్రాలసిస్ చేయగా మనకి 2 షుగర్ యూనిట్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని డైసాకరైడ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే పాలీసాకరైడ్స్. పాలీ మీన్స్ మెనీ అన్నమాట. ఫర్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 100 షుగర్ యూనిట్స్ ఉన్నట్లయితే వాటిని పాలీసాకరైడ్స్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ పాలీసాకరైడ్స్ మనం హైడ్రాలసిస్ చేయగా మనకి మోర్ దాన్ 100 షుగర్ యూనిట్స్ అనేవి 100 మోనోసాకరైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్, స్టార్చ్, అలాగే సెల్యులోజ్. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. సెకండ్ క్లాసిఫికేషన్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షనల్ గ్రూప్స్. అంటే మనకి ఇచ్చిన కార్బోహైడ్రేట్స్ లో ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ క్లాసిఫికేషన్. ఇలా ఫంక్షనల్ గ్రూప్ బేస్ చేసుకొని 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, ఆల్డోస్. సెకండ్ వన్ కీటోస్. సో ఏ కార్బోహైడ్రేట్స్ లో అయితే మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఉంటుందో వాటిని ఆల్డోస్ కింద, అలాగే కీటోన్ గ్రూప్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ని కీటోస్ కింద క్లాసిఫై చేశారు. సో ఆల్డోస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజ్, అలాగే కీటోస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రక్టోజ్. ఓకే, సో మన గ్లూకోజ్ లోని ప్రెసెంట్ అయి ఉన్న కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఆల్డిహైడ్ అనమాట. అదే ఫ్రక్టోజ్ లో ఏంటంటే కీటోన్ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అలాగే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో కార్బన్ ఐటమ్స్ నెంబర్ బేస్ మీద కూడా మనకి ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఎలాగా అంటే మోనోజ్ అని, డయోజ్ అని, ట్రయోజ్ అని, టెట్రోజ్, పెంటోజ్, హెక్సోజ్. సో ఇలాగా కార్బన్ ఆటమ్ బేస్ మీద ఎందులో అయితే ఏ కార్బోహైడ్రేట్లు అయితే మనకి 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో అవి ట్రయోస్ కింద క్లాసిఫై చేశారు. అదే 4 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ని టెట్రోస్ కింద క్లాసిఫై చేశారు. ట్రయోస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్. అదే టెట్రోస్ కి వచ్చేసి ఎల్ట్రోస్, అలాగే ట్రయోజ్. అలాగే పెంటోస్ అంటే 5 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, అరబినోజ్, రైబోజ్. ఓకే, అలాగే హెక్సోస్ అంటే 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ కి ఎగ్జాంపుల్స్ ని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, అలాగే మానోజ్. ఇవి హెక్సోస్ కి ఎగ్జాంపుల్స్. సో మనకి అయితే మీకు జనరల్ మన కార్బోహైడ్రేట్స్ రాసినప్పుడు గ్లూకోజ్ లో మనం డి గ్లూకోజ్ అని, డి ఫ్రక్టోజ్ అని,
ఎల్ గ్లూకోజ్ అని, ఎల్ ఫ్రక్టోజ్ అని ఈ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అంటే ఇది డి ఫార్మ్, ఇది ఎల్ ఫార్మ్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే, సో బాటమ్ నుంచి అంటే లాస్ట్ కార్బన్ నుంచి అంటే బాటమ్ కార్బన్ నుంచి సెకండ్ కార్బన్ ఉంటుంది కదా. సో బాటమ్ నుంచి సెకండ్ కార్బన్ కొన్న ఓహెచ్ అనేది రైట్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటే అది డెక్స్ట్రోఫార్మ్. అదే ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే అది లీవోఫార్మ్. సో డెక్స్ట్రోఫార్మ్ ని డి ఫార్మ్ అంటాం, లీవోఫార్మ్ ని ఎల్ ఫార్మ్ అంటాం. సో డెక్స్ట్రో మీనింగ్ ఏంటంటే రైట్ సైడ్ అని, లీవో మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ అని మీనింగ్. సో బాటమ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లిజరాల్డిహైడ్ తీసుకున్నాం. ఇందులో బాటమ్ కార్బన్ ఏంటి, ఇదే కదా. బాటమ్ నుంచి సెకండ్ కార్బన్ అంటే ఈ కార్బన్. సో ఈ కార్బన్ దగ్గర ఓహెచ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి ఇది డెక్స్ట్రోఫార్మ్ అంటే డి గ్లిజరాల్డిహైడ్ అని చెప్పొచ్చు. అదే ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే దాన్ని ఎల్ గ్లిజరాల్డిహైడ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో గ్లూకోజ్ ఏమనొచ్చు మనం, గ్లూకోజ్ లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఆల్డోస్. అలాగే ఇది 6 కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ అయినాయి కాబట్టి హెక్సోస్ అనొచ్చు. సో గ్లూకోజ్ ఏమనొచ్చు మనం, ఆల్డో హెక్సోస్ అనొచ్చు. ఏంటి, ఆల్డో హెక్సోస్ అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న 6 కార్బన్ ఆటమ్స్ కార్బోహైడ్రేట్స్ ఏమంటాం మనం, గ్లూకోజ్ అంటాం. సో దీని గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి మనకి, C6H12O6. ఇది గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా. సో గ్లూకోజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో అందులో ఏదైతే అప్పర్ కార్బన్ ఉందో అది మనకి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, మిగిలినవన్నీ సెకండరీ ఆల్కహాల్స్. బాటమ్ కార్బన్ లో ఉన్నది మాత్రం ప్రైమరీ ఆల్కహాల్. ఓకే, ఇందులో బాటమ్ నుంచి సెకండ్ కార్బన్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని డి గ్లూకోజ్ అంటాం. అదే బాటమ్ నుంచి సెకండ్ కార్బన్ ఇక్కడ ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎల్ గ్లూకోజ్ అంటాం. ఓకే, అలాగే ఆల్ న్యాచురల్ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా డి ఫామ్ లోనే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా డి కాన్ఫిగరేషన్ లే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే వెన్ గ్లూకోజ్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ NaBH4 అంటే సోడియం బోరోహైడ్రేట్ తో రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ లో ఉన్న ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏంటి, ఆల్డిహైడ్ గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్. సో ఈ గ్లూకోజ్ స్ట్రక్చర్ మొత్తంలో ఎక్కడైతే మనకి ఆల్డిహైడ్ గ్రూప్ ఉందో దాన్ని మనం ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇది మనకి ఫామ్ అవుతుంది. సెకండ్ రియాక్షన్ వచ్చేసి వెన్ గ్లూకోజ్ రియాక్టెడ్ విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే మైల్డ్ ఆక్సిడైజ్ అంటే అటు వీక్ కాదు, ఎలాగని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాదు, మోడరేట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లైక్ బ్రోమిన్ వాటర్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏదైతే ఆల్డిహైడ్ గ్రూప్ ఉందో ఆ ఆల్డిహైడ్ గ్రూప్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్ గ్రూప్. అంటే ఆల్డిహైడ్ గ్రూప్ యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే గ్లూకోనిక్ యాసిడ్. ఏంటి, గ్లూకోనిక్ యాసిడ్. అదే మన గ్లూకోజ్ ని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకున్నట్లయితే లైక్ కాన్సన్ట్రేటెడ్ HNO3, ఇందులో ఏమవుతాయంటే ఆల్డిహైడ్ గ్రూప్ తో పాటు ఏదైతే మనకి ప్రైమరీ ఆల్కహాల్ ఉందో బాటమ్ కార్బన్ అది కూడా మనకి యాసిడ్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇలా ఈ 2 ఫంక్షనల్ గ్రూప్స్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏమంటామంటే సకారిక్ యాసిడ్. ఏంటి, సకారిక్ యాసిడ్. సో మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేస్తే గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది, అదే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేస్తే సకారిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఎపిమరైజేషన్. ఓకే, అసలు ఎపిమర్స్ అంటే ఏంటంటే ఏవైతే టూ డిఫరెంట్ కాంపౌండ్స్ లో ఏదో ఒక కార్బన్ దగ్గర ఉన్న గ్రూప్స్ అనేవి ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఉంటాయో వాటిని ఎపిమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ని మనం డైల్యూట్ NaOH అంటే స్ట్రాంగ్ బేస్ తో రియాక్ట్ చేసినట్లయితే గ్లూకోజ్ అనేది డి గ్లూకోజ్ అలాగే డి మానోస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ 2 కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో ఈ డి గ్లూకోజ్ అండ్ డి మానోస్ అనేవి C2 ఎపిమర్స్. అంటే సెకండ్ కార్బన్ ఏదైతే ఉందో సెకండ్ కార్బన్ అనేది ఈ డి గ్లూకోజ్ అండ్ డి మానోస్ లో ఆపోజిట్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటాయి. సో ఇవి C2 ఎపిమర్స్ కి ఎగ్జాంపుల్స్. సో ఇలాగా గ్లూకోజ్ నుంచి ఇలా ఎపిమర్స్ ఫామ్ అవ్వడాన్ని ఏమంటాం మనం, ఎపిమరైజేషన్. ఓకే, ఇందులో మనకి
నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఎలాగా అంటే ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ ఉందో దానికి ఫస్ట్ నెంబర్ ఇస్తాం. సో ఇది 1, ఇది సెకండ్ కార్బన్ అవుతుంది. సో ఇందాక కాన్ఫిగరేషన్ రాసినప్పుడు బాటమ్ నుంచి సెకండ్ కార్బన్ అంటే అది కాన్ఫిగరేషన్ DILR దానికి. జనరల్ గా నెంబరింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ నెంబర్ ఉంటుంది, సెకండ్ నెంబర్ ఏమో అలా దాని తర్వాత కార్బన్ కి ఇది థర్డ్ నెంబర్, ఇది 4th, ఇలా నెంబరింగ్ ఇస్తాం. సో ఏదైతే మనకి సెకండ్ కార్బన్ ఉందో ఇది డి గ్లూకోజ్ లో సెకండ్ కార్బన్ లో OH అనేది రైట్ సైడ్ ఉంటది. అదే డి మ్యానోజ్ లో సెకండ్ కార్బన్ లో OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంటది. ఇలా ఆపోజిట్ గా ఉండడం వల్ల వీటిని ఎపిమర్స్ అంటాం. అది కూడా సెకండ్ కార్బన్ కాబట్టి డి గ్లూకోజ్ అండ్ డి మ్యానోజ్ ఆర్ నోన్ యాజ్ C2 ఎపిమర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి వెన్ గ్లూకోజ్ రియాక్టెడ్ విత్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ HI ఇట్ విల్ ఫార్మ్ అన్ హెక్సేన్. ఏంటి, గ్లూకోజ్ ని మనం రెడ్ ఫాస్ఫరస్ అలాగే HI తో రియాక్ట్ చేసినప్పుడు కంప్లీట్ రిడక్షన్ జరుగుతుంది. అంటే ఏవైతే ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయో టోటల్ ఆక్సిజన్ ఆటమ్స్ అన్ని రిమూవ్ అయిపోయి హైడ్రోజన్ ఆటమ్స్ యాడ్ అవుతాయి. సో CHO is కన్వర్టెడ్ ఇంటూ CH3, అలాగే ఈ ఆల్కహాల్ గ్రూప్స్ అన్ని కూడా ఆల్కేన్ కింద కన్వర్ట్ అవుతాయి. టోటల్ అన్ హెక్సేన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే మనకి గ్లూకోజ్ లో మనకి 4 ఎసిమెట్రికల్ కార్బన్స్ లేదా వాటిని ఏమంటాం అంటే కైరల్ కార్బన్స్ అంటాం. సో అసలు కైరల్ కార్బన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కార్బన్ ఆటమ్ కి 4 గ్రూప్స్ కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కార్బన్ ని మనం కైరల్ కార్బన్ లేదా ఎసిమెట్రిక్ కార్బన్ అని చెప్తాం. సో గ్లూకోజ్ ఏంటంటే అలాంటి కార్బన్స్ 4 కైరల్ కార్బన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం గ్రీన్ కలర్ తోని స్టార్ కింద రిప్రజెంట్ చేశాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎసిమెట్రికల్ అంటే కైరల్ కార్బన్స్. సో ఈ కార్బన్స్ కి ఉన్న 4 బాండ్స్ కూడా డిఫరెంట్ ఆటమ్స్ తో బాండ్ అయిన కార్బన్సే. ఓకే, సో గ్లూకోజ్ లో మనకి 4 కైరల్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, కైరల్ కార్బన్స్. సో ఇక్కడ N వాల్యూ అనేది 4. సో మనకి ఆప్టికల్ ఐసోమర్స్ గ్లూకోజ్ అనేది ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ కింద ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఫార్ములా ఏంటి మనకి 2n. సో ఇక్కడ N అనేది నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ అన్నమాట. సో గ్లూకోజ్ లో మనకి 4 ఉంటాయి కాబట్టి 2/4 అరౌండ్ 16 ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ గ్లూకోజ్. ఓకే, అలాగే నెక్స్ట్ గ్లూకోజ్ ని మనం టాలెన్స్ అలాగే ఫెయిలింగ్స్ రియేజెంట్. జనరల్ గా మనకి ఏంటి టాలెన్స్ ఫెయిలింగ్ మన కార్బనైల్ కాంపౌండ్స్ లెసన్ చదివినప్పుడు టాలెన్స్ రియేజెంట్ ఫెయిలింగ్ రియేజెంట్ అనేది చూసాం. అది ఆల్డిహైడ్ తో రియాక్ట్ అవి మనకి వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది, ఆల్డిహైడ్ ని యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. టాలెన్స్ రియేజెంట్ అయితే సిల్వర్ మిర్రర్ ఫామ్ అవుతుంది, ఫెయిలింగ్స్ రియేజెంట్ రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే. అలాగే గ్లూకోజ్ లో మనకి ఆల్డిహైడ్ గ్రూప్ ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి గ్లూకోజ్ మన టాలెన్స్ రియేజెంట్ తో కానీ ఫెయిలింగ్స్ రియేజెంట్ తో కానీ రియాక్ట్ చేసినట్లయితే ఆ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది మనకి యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అయ్యి మనకి సేమ్ ఎలాగైతే మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేసినప్పుడు గ్లూకోనిక్ యాసిడ్ వచ్చిందో సేమ్ టాలెన్స్ అండ్ ఫెయిలింగ్స్ రియేజెంట్ తో యూజ్ చేసిన మనకి గ్లూకోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే గ్లూకోజ్ మనకి సోడియం అమాల్గమ్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఏమంటే సార్బిటాల్. నెక్స్ట్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి కార్బోహైడ్రేట్స్ నుంచి కన్ఫర్మ్ గా కిలియాని ఫిషర్ గానీ రఫ్ డిగ్రేడేషన్ గానీ ఈ రెండు రియాక్షన్స్ లో కన్ఫర్మ్ గా ఏదో ఒక రియాక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 2 రియాక్షన్స్ కన్ఫర్మ్ గా నేర్చుకోండి. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే కిలియాని ఫిషర్ సింథసిస్. సో మన కిలియాని ఫిషర్ సింథసిస్ లో ఏం చేస్తామంటే ఏదైతే ఆల్డో పెంటోజ్ ఉందో ఆల్డో పెంటోజ్ నుంచి మనకి ఆల్డో హెక్సోస్ అంటే 5 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ నుంచి 6 కార్బన్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఫామ్ చేసే రియాక్షన్ ఏమంటాం మనం కిలియాని ఫిషర్ సింథసిస్. సో ఆల్డో పెంటోజ్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ అరబినోస్ తీసుకుంటాం. సో డి అరబినోస్ నుంచి డి గ్లూకోజ్ ఫామ్ అనేది చేస్తాం. సో దీనికి మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే HCN అలాగే H2O అంటే HCN ఫాలోడ్ బై హైడ్రాలసిస్ చేస్తే మనకి అరబినోస్ నుంచి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి రఫ్ డిగ్రేడేషన్ అంటే ఇక్కడ ఏంటంటే డిక్రీజ్ అన్నమాట, ఒక కార్బన్ ఆటమ్ లెస్ అవుతుంది ప్రోడక్ట్ వచ్చేసరికి. సో రఫ్ డిగ్రేడేషన్ లో ఏమవుతుందంటే ఆల్డో హెక్సోస్ అనేది ఆల్డో పెంటోస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ క్వైట్లీ ఆపోజిట్ ఆఫ్ కిలియాని ఫిషర్ సింథసిస్.
సో మనకి 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్ అనేది 5 కార్బన్ ఆటమ్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్డోహెక్సోస్ కి డి గ్లూకోజ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ డి గ్లూకోజ్ నుంచి డి అరబినోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా జరగడానికి మనం యూజ్ చేసే రియేజెంట్స్ ఏంటంటే ఫస్ట్ బ్రోమిన్ వాటర్, సెకండ్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ కానీ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ, అండ్ లాస్ట్లో ఏంటంటే H2O2 అండ్ FeSO4 ఏంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఫెర్రస్ సల్ఫేట్. ఈ రెండింటిని ఏమంటాం అంటే మనం ఫెంటాన్స్ రియేజెంట్ ఏంటి ఫెంటాన్స్ రియేజెంట్ అంటాం. సో ఫస్ట్ బ్రోమిన్ వాటర్ తో రియాక్ట్ చేశాక కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం హైడ్రాక్సైడ్ తో కానీ రియాక్ట్ చేసి తర్వాత ఫెంటాన్స్ రియేజెంట్ అంటే H2O2 అండ్ FeSO4 తో రియాక్ట్ చేస్తే మనకి గ్లూకోజ్ అనేది అరబినోస్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటే రఫ్ డిగ్రేడేషన్ రియాక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. సో ఇందులో మనం కార్బోహైడ్రేట్స్ లో గ్లూకోజ్ సంబంధించిన అన్ని రియాక్షన్స్, అలాగే కిలియాని ఫిషన్ అండ్ రఫ్ డిగ్రేడేషన్ రియాక్షన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్, వేరియస్ క్లాసిఫికేషన్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. సో ఈ కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ క్లాస్మేట్స్ కి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.